నమస్తే. తెలంగాణలో రాజకీయ వేడైతే రేగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీ రామారావు తన ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి ట్వీట్స్, దాంతోపాటుగా ప్రొఫెసర్ కోదండరాంని ఎలా మీరు నియమిస్తారు, మేము కోర్టులోనే తేల్చుకుంటామని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నైతే ఒక దుమారమై రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవే విషయాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నేత ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు ప్రొఫెసర్ కోదండరాం విషయంలోనే ప్రశ్న సంధించాలనుకుంటున్నాం. కోదండరాము నియామకం చెల్లదు, మేము కోర్టులోనే తేల్చుకుంటామని కేటీ రామారావు మాట్లాడుతున్నాడు. కేడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కోతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా వాళ్ళు అయ్యని అడుగు పోయి నీ అయ్యని అడుకోరా పోయి చెప్తాడు కోదండరాం గారి యొక్క పాత్ర ఏంటనేది. ఉద్యమ క్రమంలో కోదండరాం గారి గురించి మాట్లాడింది ఏందని తెలుసుకో ఒకసారి. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పించడంలో, ఉద్యమాన్ని ఏకం చేయడంలో, వివిధ సంఘాలని, ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని ఏకం చేయడంలో వారు పోషించిన పాత్ర, అట్లాగే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా మీ అయ్యే ముఖం చూసి రాలే. ప్రొఫెసర్ కోదండరాం గారు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉంటూ దానికి ఒక నిబద్ధత తీసుకొచ్చిన వ్యక్తి. అతన్ని అవమానపరిచి అర్ధరాత్రి అరెస్ట్ చేసిన మీరు ఇవాళ నీతులు మాట్లాడుతున్నావా? నీ కోర్టు తెలుసుకుంటావు, నీ అబ్బ దగ్గర తెలుసుకో. ప్రొఫెసర్ కోదండరాం గారు నిజమైన అసలు సిసలైన ఉద్యమకారుడు. వారికి ఇవాళ సముచిత గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం సిఫారసు తోటి ఇవాళ గవర్నర్ కోటాలు ఇచ్చింది. ఇది వారి కోరు గౌరవం కాదు, ఇది యావత్తు తెలంగాణ ఉద్యమకారులకి, ఉద్యోగ సంఘాలకి, విద్యార్థి లోకానికి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించినట్టుగా. అది మీ కాలంలో ఏ ఒక్క ఉద్యమకారుడికైనా గౌరవించిరా? ఆఖరికి శ్రీకాంత్ తల్లిని కూడా, శ్రీకాచారి తల్లిని కూడా అవమానించిన మీరు ఇవాళ నీతులు పలకడం ఏంటి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అధికారం కోల్పోయినని తెలుసుకో. ఇంకా అధికారంలో లేవు, నువ్వు వస్తావనుకోవడం కూడా ఇంకా కళ, నీ కళలాగానే మిగిలిపోతుంది. ఇంకా అహంకారపూరిత మాటలు మాట్లాడితే మంచిగా ఉండదని గుర్తుంచుకుంటే మంచిది.